నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో కుబీర్ చౌరస్తాలో స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 163వ సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద చూపిన బాటలో నడుచుకోవాలన్నారు. జీవితం మానవాళికి వెలుగుదీపం వంటిది. జ్ఞానం, కరుణ, కార్యాచరణలను సమన్వయంగా జీవించి చూపిన మహానుభావుడు. యువతను మేల్కొలిపి సమాజాన్ని బలపరిచే మార్గాన్ని మానవాళికి అందించాడు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జయంతి శుభాకాంక్షలు. ఈరోజు బైన్సా పట్టణంలోని స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి ఇయర్ ఉంటుంది. మరియు స్వామి వివేకానంద అడుగుజాడలు అందరూ నడవాలని మా స్వామి వివేకానంద ట్రస్ట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదివరకు వచ్చిన పెద్దలు, అతిథులు వారందరికీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గురించి ఇదివరకు వేదం స్కూల్ ప్రిన్సిపాల్ మరియు టీచర్లు అందరూ కలిసి చెప్పారు. అదేవిధంగా డ్రగ్స్ వద్దు, మన లైఫ్ మనకు ముద్దు అన్న విధానంలో ఏదైతే యువత స్వామి వివేకానంద అడుగు జాడలో నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా తెలియని వారు ఈ యొక్క స్వామి వివేకానందని ఆదర్శంగా చేసుకొని అడుగుజాడలో మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ అన్నదానం ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది ఇక్కడ. మరియు స్వామి వివేకానంద ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. अंधारे नंदा विवेकानंद, अंधारे नंदा विवेकानंद.